తండ్రి, నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన నీ వందనాలు తండ్రి. మొదటి వర్తమానంగా నీ కుమారుడు జయశాల్ రెడ్డి గారు మంచి విషయాలను చెప్పాడు నాయన. సాతాను గాడు ప్రతి మనిషిని ఏ విధంగా పడగొట్టాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు నీ కుమారుడు తెలియజేశాడు. కుమారుడికి మంచి ఆరోగ్యమైన ఆశీర్వాదం ప్రసాదించండి. ఈ సమయంలో నాయన నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకునిచునగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు కూడా దయచేయమని, వింటున్న నీ పిల్లలు వారి యొక్క మనోన్నత వెలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలరా మరి ఒక పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. మరి జాగ్రత్తగా ఈ యొక్క పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాము. సెన్సేషనల్ టాపిక్ అన్నమాట ఇది. విస్తరిస్తున్న అక్రమము, చల్లారుతున్న మనిషి ప్రేమ అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. ఎందుకయ్యా ఈ పాఠాన్ని చెప్పాల్సి వచ్చింది? గత 4 రోజులుగా మరి ఖమ్మంలో మీటింగ్లు జరిగాయి కదా. మళ్ళీ దీని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ప్రియమైన దేవుని వలన మనమున్న ఈ కాలములో ఇలాంటి అనేకమైన విషయాలను తెలుసుకోవటం వలన లోకంలో సమాజం ఎలా ఉందో మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పాఠం మరి మనకి ఎంతో అవసరం కాబట్టి దీనిని పెట్టడం జరుగుతుంది. విస్తరిస్తున్న అక్రమము, చల్లారుతున్న మనిషి ప్రేమ. బైబిల్ పరిభాషలో అక్రమం అంటే ఏమిటి? దేవుని యొక్క నియమాలను, ఆజ్ఞలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించటం లేదా విస్మరించటం. దీనిని పాపముతో సమానంగా పరిగణిస్తారు. ఇది కేవలం చట్టవిరుద్ధమైన పనులే కాదు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ప్రవర్తన, దైవభక్తి లేకపోవటాన్ని సూచిస్తుంది. అక్రమము అనే పర్యాపదాలు ఒక 5 మీకు ఈరోజు తెలియజేస్తాను. అక్రమానికి పర్యాపదాలు ఒక 5 మీకు వినిపిస్తాను. 1, దేవుని మార్గం నుండి తప్పిపోవటం. ఏమండి? దేని నుండి? దేవుని యొక్క మార్గము నుండి తప్పిపోవటం. 2, అధర్మము లేదా దుర్మార్గత. ఇది అక్రమ సంబంధం కిందకు వస్తుంది అనమాట. ఇంకా ఏమండి? నీతి లేని ప్రవర్తన, ఇది కూడా అక్రమం కింద వస్తుంది. 3, అవిధేయత, దేవుని మాటను వినకపోవటం. మనుషులలో ఎక్కువగా కనబడేది ఏంటంటే దేవుని యొక్క మాటను వినకపోవటం. దుష్టత్వము, చెడు ఆలోచనలు. ఏమండి? దేవుడి మాట వినకపోతే వచ్చేది ఏంటిది? దుష్టుడు వస్తాడు. దుష్ట ఆలోచనలు మరి మనలో ప్రవేశిస్తూ ఉంటాయి, మరియు వాటికి సంబంధించిన పనులు దుష్ట పనులు. అర్థమైంది కండి? 5వది అపవిత్రత లేదా నీతికి వ్యతిరేకం. అయితే ఈ అక్రమం అనేది విస్తరిస్తే మనుషులలో ప్రేమ చల్లారుతుందా? ఆలోచించుదాం. అక్రమం అనేది ఎప్పటి నుంచి విస్తరిస్తుంది? అక్రమము ఎందుకు విస్తరిస్తుంది? అక్రమము విస్తరిస్తే అనేకుల ప్రేమ చల్లారిపోతుందా అంటే అవుననే చెప్పవచ్చు. నిజంగా మనం ఆలోచిస్తే అక్రమము అనేది ఎంతగా విస్తరిస్తుందో ఇప్పుడున్న కాలంను బట్టి ఆలోచిస్తే, నిజంగా ప్రియమైన దేవుని వలన యేసుప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన వెళ్ళిపోయే సందర్భంలో, ఏమండి, ఈ భూమి మీద నుంచి మరి వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులను పిలిచి ఆయన చెప్పాడు ఒక మాట. ఏమని చెప్పాడంటే, జనం మీదకి జనమును, ఏమండి, రాజ్యం మీదకి రాజ్యమును, యుద్ధాలు జరుగుతాయి, అక్కడక్కడ కరువులు, భూకంపాలు సంభవించినని చెప్పాడు. నిజంగా ఈరోజు మనం చూస్తే, ఏమండి, మన యూట్యూబ్లో ఆన్ చేసి చూస్తే ఎక్కువగా మనకి యుద్ధాలు కనపడుతున్నాయి. ఏమంటే ఇరాను ఇస్రాయల్ మధ్య పోరు నడుస్తుందన్నమాట. ఆ యుద్ధం, ఏమంటే ఆ యుద్ధంలో ఎంతమంది బలైపోతున్నారో ఆలోచించలేకపోతున్నారు. ఎందుకంటే వారిలో ప్రేమ అనేది చల్లారిపోయింది. ఈ ప్రేమ చల్లారడం గల కారణం ఎవరంటే
మనిషి చేసుకున్న ఆ ఆలోచనే, ఆ తప్పుడు పనులే. ఏమండి, ఇందా మీకు చెప్పాను కదా ఒక 5. ఏమండి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రవర్తన చేయటం, దుర్మార్గత మనలో ప్రవేశించటం, ఏమండి నీతి అనేది లేకపోవటం వలన ఇలాంటి ఆలోచనలు మనుషులు వస్తూ ఉంటాయి. ఏమంటే దుబాయ్ ఇరాన్ మధ్యలో కూడా ఎలాంటి యుద్ధాలు జరిగాయో మనకు తెలుసు. ఇలాంటి యుద్ధాలు ప్రమాదాలు జరుగుతున్న సమయంలో చిన్నపిల్లలండి దగ్గర దగ్గర ఒక 165 మంది చనిపోయారు, పసిపిల్లలు. ప్రియమైన దేవుని వలన వీళ్ళకి పిల్లలని జాలి లేదు, వృద్ధులని జాలి లేదు, ఆడవారనే జాలి లేని దేశాలుగా మారిపోయాయి. మా దేశము మరొక దేశంతో యుద్ధం చేయాలి, మరొక దేశాన్ని నాశనం చేయాలి, మరొక దేశాన్ని లేకుండా చేయాలి, అవసరమైతే ఆ దేశాన్ని నేను ఆక్రమించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క యుద్ధాలనే చేయటం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారారా, ఎందుకని ఇలా మనుషులలో మార్పు జరిగిందంటే అక్రమం అనేది ప్రజలలో విస్తరిస్తూ ఉంది. అందుకని యేసుప్రభు ఒక మాట చెప్పాడు, చూద్దాం. దానికంటే ముందుగా మనుషులలో దేవుని ఆజ్ఞ లేకపోవడమే, మరి ముఖ్యంగా దేవుని ఆజ్ఞ లేకపోవడమే. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 యోహాను సువార్త మొదటి పత్రిక క్షమించండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4 చూద్దాం ఒకసారి. పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుతున్నాడు. పాపము చేస్తున్నావంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నాడు. ఈరోజు మనిషి ఎంతటి పాపాన్ని చేస్తున్నాడంటే, ప్రియమైన దేవుని వలన సోషల్ మీడియాలో ఈ మధ్యన వచ్చింది, ఒక భర్త బయట నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఈ భార్య ఏం చేస్తుందంటే టీవీ చూస్తుంది. టీవీ ఎంతవరకు సౌండ్ పెట్టుకుంటుందంటే ఆ ఇంట్లో ఆమె వరకు వినపడేటట్టు పెట్టుకుంటే చాలు. చాలామంది టీవీ సౌండ్లు పెడతండి 10 మంది ఇళ్ళకి వినపడాలి. అయితే ఇతను బయట ఉద్యోగానికి పోయాడో, పని మీద పోయాడో, ఏమండి జాబ్ పర్పస్ మీద పోయాడో, దేనికి పోయాడో మనకి తెలియదు. అతడు బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాతకి ఏమండి అతడు రెస్ట్ తీసుకోవాలిగా, అలసిపోయి వస్తాడు కదండి. భర్త మగవాళ్ళు అలసిపోయా కదండి ఇంటికి వచ్చేది. భార్య ఏముంది, తిన్న కాడిచి ఇంట్లో కూకొని ఉంటుంది తప్ప ఏమైనా పని ఉందా? అలసిపోయి వచ్చిన భర్తను ఏమన్నా కొంచెం టీవీ సౌండ్ తగ్గియమ్మా అంటే, ఏమండి ఈ టీవీ సౌండ్ అనేది నీకు ఎక్కువ అయిపోయిందా అని ఇద్దరి మధ్యలో పోరు నడిచి గొడవ ఎక్కువ అయిపోయి భర్తను ఏం చేసింది, భార్య కత్తితో పొడిచి చంపింది. ఎందుకని? ప్రేమ లేదా? కట్టుకున్న భర్త కదా, 3 ముళ్ళు వేశాడు కదా, పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా. అంటే నీ భర్త పట్ల నీకేమీ లేదు, ప్రేమ లేదు. ఈరోజు ఎంతగా చెడిపోతుందంటే సమాజం నిజంగా. ప్రియమైన దేవుని వాడు ఒక అల్లుడు అంట అత్తని ఉంచుకున్నాడంట. ఇది కూడా అక్రమ సంబంధంగా మారిపోయి అతను ఏం చేశాడంటే ఈ మావను చంపేసిండు. మావ ప్రశ్నించిండు, అల్లుడు ఇది నీకు పద్ధతి కాదు, నువ్వు చేసేది తప్పు అని అడిగితే అల్లుడు మావని ఏం చేసిండు, హత్య చేసేసిండు. ఏమండి ఇంకా మనం చూస్తే భార్య అంటే భర్తను చంపి, ఏమండి మనం మాంసం ఎందులో వండుతామండి ఎక్కువగా? మంచిగా ఉడకాలంటే కుక్కరు. ఏమండి భర్త భార్యని అంట చంపేసి కుక్కర్లో ఉడికిచ్చిందంట. చూడండి ప్రియమైన దేవుని వల్ల అంత దారుణం. చంపటం అంటేనే అసలు మనం కోడిని కొయ్యాలంటేనే భయపడతాం. ఏమండి ఒక మేకను కొయ్యాలంటే ఎంత భయం కదా. అలాంటిది ఒక మనిషిని అతి దారుణంగా చంపేసి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టినంటే వాడి గుండె ధైర్యానికే చెప్పాలండి నిజంగా. ప్రియమైన దేవుని వల్ల అంటే మనుషులలో అక్రమం అనేది ఎంతగా విస్తరిస్తుందో, ఇప్పుడున్న సమాజం ఎంతగా చెడిపోతుందో మనం ఆలోచిస్తే యేసుప్రభువు ముందే చెప్పిన మాట చూద్దాం. మత్తయి సువార్త 24:12 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24:12 చూడండి. దానికి కారణం ఏంటో యేసుప్రభువు నిజంగా యేసుప్రభువు చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుంది. ఏమంటున్నాడు?
అక్రమము విస్తరిస్తే అనేకుల ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోతుందంట. అక్రమము అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదండి, పర్యాపదాలు ఒక 5 పదాలు ఏంటంటే చెప్పానండి. దేవుని మార్గం నుండి తప్పిపోవటం, అధర్మము, ఏమండి, నీతి లేని ప్రవర్తన, ఇంకోటి అవిధేయత, దేవుని మాట వినకపోవడం, ఈ అక్రమైన కార్యక్రమాలు ఇవి అనేది మనిషిలోనికి వచ్చినాయి అనుకోండి. దేవుడి మాట వినకపోవటం, నీతి లేని ప్రవర్తన, దేవునికి విరుద్ధంగా, ఏమండి, దుర్మార్గత ప్రవేశించడం అనేది దీనిని అక్రమము అంటారు. ఈ అక్రమం అనేది మనిషిలో ప్రవేశిస్తే నిజంగా ప్రియమైన దేవుని వలన ప్రేమ అనేది చల్లారిపోద్ది. అంటే అతనికి అక్క అయింది, చెల్లి అయింది, అత్త అయింది, ఏమైంది, భార్య అయింది, ఎవరైంది కూడా ఆలోచన లేకుండా మనిషి మరొక మనిషిని అతి దారుణంగా ఏం చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. వాళ్ళే కదండి, ఒక భార్య అండి ఏం చేసిందంటే భర్త బాగా టార్చర్ పెడుతున్నాడంట. ఈ భార్య ఏం చేసిందంటే పోయేది పోయేది ఆ ఒక్కతో చనిపోలేదండి, ఆంధ్ర సైడ్లోనే. ఏమండి, ఆమె చనిపోయిందే కాకుండా తన 2 పిల్లలు కూడా ఏం చేసిందంటే 2 పిల్లలకి ఉరేసింది, ఆమె ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఎందుకంటే ఈమె ఊకే ఈ భర్త టార్చర్ తట్టుకోలేక వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊకే అడుగుతున్నారంట, పిల్లల్ని కూడా అక్కడే ఉంచింది. ఏంటమ్మా మరి అతన్ని, ఎవరిని, తండ్రిని, ఆ యొక్క అమ్మాయి యొక్క తండ్రిని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతారు కదండి, ఏంటమ్మా నీ మనవరాలు మనవాళ్ళు ఏందయ్యా మరి ఊకి ఇంటికాడే ఉంటున్నారేందా అడిగినప్పుడు అతను చెప్పే సమాధానం ఏదో పండగనో ఏదో సందర్భం ఉంటుందిగా, ఆ సందర్భాన్ని చెప్తున్నప్పుడు ఇక ఈ అమ్మాయి, ఈ భార్య ఏమైందంటే వీళ్ళు అడుగుతున్న ఆ యొక్క మాటలను బట్టి, వాళ్ళు అడిగే క్వశ్చన్లను బట్టి ఏమో తట్టుకోలేక ఏం చేసిందంటే ఇక ఇటు నా భర్త నన్ను టార్చర్ పెడుతున్నాడు, అటు అమ్మగారింటికి పోతే అక్కడ ఉండలేని పరిస్థితి సమాజాన్ని బట్టి, కాబట్టి నేను ఏం చేయాలంటే ఇక నేను చచ్చిపోవాలని డిసైడ్ అయింది. మరి నేను ఆ ఒక్కతే చచ్చిపోవచ్చు కదా, కాదు కాదు, నాతో పాటు నా పిల్లల్ని కూడా చంపేయాలి. ఎందుకంటే నా పిల్లల్ని కూడా నా భర్త ఇలాగనే మరి టార్చర్ పెడతాడు, హింస పెడతాడు, వాళ్ళని సరిగా చూడలేమో అనే పరిస్థితిలో అతి దారుణంగా ఆమె చంపేసింది. అంటే ప్రేమ దేవుని వలన మనుషులలో ఏమి లేదు, ప్రేమ లేదు. అందుకని ఒక మాట చూడండి, ఏమండి, దేనివల్ల అంటే ఒక మాటను మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. మనలో ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయంట, ఆ పోరాటం వల్లనే అక్రమం అనేది విస్తరిస్తుంది. చూద్దాం ఒకసారి. ఏమండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి అందులో చదవాలి. యుద్ధములను, పోరాటాలు, యుద్ధాలంట, పోరాటాలంట దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండి. చూసారండి, అవయవాలలో పోరాటాలు చేస్తున్నాయి. దుర్మార్గత అనేది పోరాటం చేస్తుంది, అధర్మం అనేది పోరాటం చేస్తుంది, దేవుడి మాట అనేది వినకపోవడం అనేది పోరాటం చేస్తుంది, దేవునికి నీతి లేని ప్రవర్తన పోరాటం చేస్తుంది. ఇలాంటి పోరాటాలు మనుషులు ఉండబట్టే దేశం మీద మరొక దేశం యుద్ధం చేయటం, ఒక భార్య భర్తను చంపటం, ఒక భర్త భార్యను చంపటం. ప్రియమైన దేవుని వల్ల ఏమంటే అక్కడ మీలో యుద్ధములు, పోరాటాలు. చూసారండి, యుద్ధాలు జరుగుతున్నాయని యేసుప్రభు వారు చెప్పారు. ఆ తర్వాతకి యేసుక్రీస్తు సహోదరుడు లేదా యేసుక్రీస్తు తమ్ముడుగా ఉన్న యాకోబు గారు ఒక మాట చదువుతున్నాడు. ఏంటంటే యుద్ధాలు దేని నుండి కలుగుతున్నాయి? మీలో పుట్టిన ఆలోచనల నుండే యుద్ధాలు. ఒక దేశాన్ని మనం చంపాలి, ఒక దేశాన్ని ఆక్రమించాలి, ఒక దేశం మీద బాంబులు వేయాలి అనే ఆలోచన మనిషి హృదయంలోనే పుడుతున్నాయి అని ఇక్కడ బైబిల్ గ్రంథం చెబుతుంది. అంటే బైబిల్ ఖచ్చితంగా చెప్పిన మాటలు ఇప్పటికీ నెరవేరుతున్నాయి. అంటే బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రియమైన దేవుని వలన మనుషులకి అర్థం కాక ఇది ఒక మత గ్రంథంగా పక్కన పెట్టేస్తున్నారు. కానీ దీనిలో చెప్పబడ్డ ప్రతి మాట భూమి మీద నెరవేరుతుందా లేదండి? భూకంపాలు వస్తాయని యేసుప్రభు చెప్పారు, భూకంపాలు వస్తూనే ఉన్నాయి. కరువులు కలుగుతాయి అన్నాడు, కొన్ని దేశాలలో కరువులు సంభవిస్తూనే ఉన్నాయి.
యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, జనం మీదకి జనం లేస్తారు అన్నాడు. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది కదండి. అంటే యేసుప్రభువు వారు మతాన్ని బోధించాడా, మనిషిని బాగు చేయడానికి బోధ చేశాడా అంటే ప్రియమైన దేవుని వలన మతాన్ని బోధించలేదు ఆయన. మనుషులలో జరుగుతున్న ఆ దుష్టత్వాన్ని బయట పెట్టాడు దేవుడు. యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి అది ఆలోచించాలి మనం. ఏమంటున్నాడు అక్కడ, మీలో యుద్ధములను పోరాటాలు దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయములో పోరాడుచున్న మీ భోగెచ్చల నుండే కదా. భోగెచ్చాలంటున్నాడు, మీ భోగెచ్చములు అంటారు అండి. మన నెలలోకి కొంతమంది అడుక్కునే వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఏమంటారండి? భోగములు అంటారు. ఏమండి, ఒక భోగవాడు వచ్చింది అని అంటారు, అవునా కదా. ఒంటి నిండా ఏషాలు వేసుకొని ఏమంటే చేతులు అది పెట్టుకుని ఎట్ట ఊపుకుంటూ వస్తుంటాడు అడుక్కున్నాడు. అంటే ఇప్పుడు మనుషులు ఏ విధంగా కనపడుతున్నారు దేవుడికి? మీ భోగెచ్చల నుండి నుండియే కదా మీరు ఆశించుదురు, కానీ మీకేమీ దొరకలేదు. ఒక దేశాన్ని ఆక్రమించాలని మీరు ఆలోచిస్తారు, కానీ మీకు అది దొరకదురా బాబు అంటున్నాడు. ఒక దేశాన్ని దోచుకోవాలనుకుంటారు, అది మీకు దొరకదు. ఒక మనిషిని దోచుకోవాలనుకుంటారు, అది మీకు దొరకదు. ఎందుకంటే నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ మీరు సంపాదించుకోలేరు. ఒక మనిషిని చంపుతారు కానీ మీరు సంపాదించుకోలేరు. నరహత్య చేస్తారు, దోచుకుంటారు, ఒక మనిషి నుండి లాక్కుంటారు, కానీ ఇవి మీకు దొరకవు అంటున్నాడు. నిజంగా ఎప్పటికీ దొరుకుతున్నాయండి? ఒక మనిషిని అంత దారుణంగా చంపుతున్న మనిషి ఏమైపోతున్నాడు? లాస్ట్కి జైలు పాలవుతున్నాడో లేదా? ఏమైనా లాభం ఉందా అతనికి? అంటే బైబిల్ చెప్పింది అక్షరాల సత్యం. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల ఆలోచించాలి. ఇంకేమంటున్నాడు చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని ప్రేమని దేవుని నమ్మకపోవడం వల్ల మనలో ప్రేమ పోతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అంట. ఒక సంఘాన్ని హెచ్చరించి చెబుతున్నాడు. ఒక సంఘం అంట మొదట్లో ప్రేమ కలిగి ఉంది. దేవునిలోకి వస్తున్న సమయంలో మనకు కూడా చూడండి, దేవునిలోకి వస్తున్న కొత్తలో ఎంత ప్రేమ అంటే, నిజంగా ఎంత ఆసక్తి అంటే నిజంగా అందరికంటే ముందే వస్తాడు. చర్చికి వస్తారు కదండి చాలామంది. దేవుని నమ్ముకున్న కొత్తలో, బాప్తిజం తీసుకున్న కొత్తలో నిజంగా ఎంత ఆసక్తి అంటే, ప్రియమైన దేవుని వల్లరా అందరికంటే ముందే పోవాలి, కుర్చీలన్నీ తుడవాలి, కుర్చీలన్నిటి బరవాలి, దైవజనుడు రాకముందు వాటన్నిటిని సెట్ చేయాలి, మైక్ సెట్ చేయాలి, సౌండ్ సిస్టమ్ అంతా సెట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. మరి ఎక్కడైనా సభ ఉన్నా కానీ నేను అందరికంటే ముందు వెళ్ళాలి, ఆ సభలో కావాల్సిన అన్ని పనులు చేయాలి. ఎక్కడైనా సువార్త కార్యక్రమం జరుగుతుందంటే నేను ముందు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది, అవునా కదండి. ముందు ఎంత ప్రేమ ఉంటుంది, కానీ రాను రాను సంవత్సరాలు పెరుగుతున్న కొద్దిగా ఏమైపోయింది? తగ్గిపోతుంటుంది. సభకు పోతా రావంటే ఏమొత్తలేదు, నా సేద కావట్లేదు, ఆరోగ్యం బాగలేదు అంటావు. సరే చర్చికి ఆదివారం మందిరానికి వెళ్దాం రండి కుటుంబంతో అంటే ఈరోజు నా వల్ల కావట్లేదు. సరే మరి సువార్త కడపత్రాలను పంచుదాం అంటే నాలో ఆసక్తి లేదు. అంటే ప్రియమైన దేవుని వల్లరా మొదట దేవునిలో కొత్తలోకి వచ్చినప్పుడు ఎంత ఆసక్తి ఉంటుందో మనిషికి, ఉన్న కొద్దిగా రాను 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 ఏమైపోతుంది? ఆ ప్రేమ తగ్గిపోతుంది. మొదట్లో ఎంతగానో ఆసక్తి చూపుతాడు, అందరికంటే ముందుగా ఆరాధనకు వస్తాడు, అందరికంటే ముందుగానే సభకు వెళ్తాడు, అందరికంటే ముందుగానే కడపత్రాలు పంచాలంటాడు, అందరికంటే ముందుగానే పోస్టర్లు అతికించాలని ఆసక్తి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ రాను రాను ఆ ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అంటే అక్రమం మనిషిలో విస్తరిస్తుందని ప్రకటన గ్రంథాలు అదే ఒక సంఘాన్ని ఉద్దేశించి చెబుతున్నాడు. మరలా మొదటి నుంచి చదువుదాం. అయినను మొదట నీకున్న ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి నువ్వు పడ్డావో అది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో పడ్డావో దేవునిలో ఉన్నప్పుడు మొదట్లో ఉన్న భక్తి అనేది నీలో లేకుండా పోయింది, మొదట్లో ఉన్న ప్రేమ అనేది నీలో లేకుండా పోయింది, మొదట్లో ఉన్న ఆలోచన నీలో లేకుండా పోయింది. ఎక్కడైతే నువ్వు దెబ్బతిని కింద పడిపోయావో ఆ స్థితిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు.
జ్ఞాపకం చేసుకొని నువ్వు మారి మనసు పొంది ఆ మొదటి క్రియలు మొదట్లో ఎట్లయితే క్రియలు చేసావో, దేవుడి పనులు చేసావో, ఆ పనులు మరలా నువ్వు చేసినట్లయితే నువ్వు అంగీకరించబడతావు, లేకపోతే నువ్వు డిసౌట్ అయిపోతావు అంటున్నాడు. నిజంగా మొదట్లో ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ, ఎంత ఆలోచన, కానీ రాను రాను మనుషులలో ఆ ప్రేమ అనేది చల్లారిపోతుంది అంటున్నాడు. చూసారా, దేవుని నమ్ముకున్న క్రైస్తవులు అనబడుతున్న వారిలో కూడా ప్రేమ అనేది తగ్గిపోతుందండి. దేవుడు నమ్ముకున్న ఒక దేవసేవకుడు భార్య అయిన వారిలో కూడా ఏమైపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. అంటే అక్రమము వారిలో కూడా వస్తుందా అంటే వస్తుంది. ఎవరు లేని అక్రమము ప్రవేశిస్తుంది. అంటే అక్రమం రావడానికి గల ఆ కారణం ఏంటి? దుర్మార్గత ప్రవేశిస్తుంది. సాతానుగాడు ప్రవేశిస్తాడు. ఎలాంటి భక్తుడిలోనైనా సాతానుగాడు ఇట్టనే ప్రవేశించి మనిషిని ఏం చేస్తాడు? ప్రేమను చల్లారు కొడతాడు. ఇందాక జయశాల్ గారు చెప్పారు కదండి, డాడీ గారు ఏమని చెప్పాడు? యోబు, భక్తుడైన యోబు గారిలో కూడా ఆ ప్రేమను, మొదటున్న ప్రేమను, ఆ భక్తిని, ఆ యథార్థతను చెడగొట్టడానికి వాడు అక్కడి పోయి పర్మిషన్ తీసుకొని వచ్చి మొత్తానికి ఏం చేశాడు? ప్రేమ లేకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయనలో ప్రేమ తగ్గిపోయిందా అంటే ఒక 90% మనం తగ్గలేదు ప్రియమైన దేవుని, ఒక 10% మంది తగ్గింది. కాబట్టి ప్రియమైన దేవుని వారు అలా ఆలోచించాలి. ఒకసారి చూద్దాం మరొక మాట. ఏమండి, మొదటిగా ప్రేమ ఎవరిలో పుట్టిందో చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:9. ఏమండి, ఒకసారి అంటే ప్రేమ అనేది దేవుడు ఎవరిలో పుట్టించాడో ఒకసారి మనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:9. దేవుడు మనలో ఆ ప్రేమను ఎలా పుట్టించాడో ఈ మాటను చూస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:9. సహోదర ప్రేమను గురించి నీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే, చూసారండి, దేవుని చేతనే ఒకరినొకరు ఎలా ప్రేమించాలో. ఏమండి, దేవుడు ఏం చేశాడంటే, మరలా చదువు ఆ మాట, మరలా సహోదరుల ప్రేమను గురించి నీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే మీరు ఏర్పాటు చేయబడతారు అంటున్నాడు. చూసారండి ప్రియమైన దేవుని వల్లరా, ఆ దేవుడే మన పైన ప్రేమను చూపించి, ఆయన ప్రేమ ఎలాగైతే మనమే చూపిస్తున్నాడో మనం కూడా మన సహోదరుల పట్ల ప్రేమ ఎలా కలిగి నడుచుకోవాలో, ఎలా జీవించాలో ప్రేమ కలిగి అనేది ఆయన మన మీద ఆ యొక్క ఆలోచన పుట్టిస్తున్నాడట. అంటే మనుషులలో అంతకుముందు ప్రేమ లేదా? లేదు, చల్లారిపోయింది. ఎప్పుడైతే ఆదాము గారు దేవుడు చెప్పిన పండు తినొద్దను తిన్నాడో అప్పుడే ప్రేమ ఏమైపోయింది? మనుషులలో చల్లారిపోయింది. ఆదాము ఏమండి అవ్వతో ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, నరుని నుండి తీయబడ్డా కాబట్టి నువ్వు నారి అన్నాడు, నువ్వు నాలో నుంచి తీయబడ్డావు అన్నాడు. ఆ తర్వాత పండు ఎప్పుడైతే తిన్నాడో అప్పుడు ఏమన్నా తెలుసా? ఏమన్నా నువ్వే ఇచ్చావు అన్నాడు. అంటే నాలో నుంచి వచ్చింది కాదా అని చెప్పిండు. నాలో నుంచి వచ్చినట్టు చెప్పట్లేదు అక్కడ, దేవుడి మీద నేరాన్ని నెడుతున్నాడు. నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీని, నువ్వు ఇస్తేనే నేను తిన్నా, నువ్వు ఇవ్వకపోతే నేను తిన్నాను కదా. అంటే ఎవరి మీదకి పోయింది? అప్పుడు అవ్వమ్మని అడిగితే అవ్వమ్మ ఏం చెబుతుంది? నేనేం చేశాను? నువ్వు చేసావు కదా సర్పాన్ని, ఆ సర్పం నన్ను మోసం పుచ్చింది అని ఎవరి మీదకి నెడుతున్నారు వీళ్ళంత నేరం. ఏమండి, అంటే వారిలోని అక్రమం అనేది ప్రారంభించబడిందా? దుర్మార్గత ఆలోచన పుట్టిందా అంటే పుట్టింది ప్రియమైన దేవుని వలన. చూసారండి ఒకసారి అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అక్కడ ఒక మాటను చూద్దాం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు, దేవుడు మనమంటే దేవుడు పిల్లలు అన్నట్లు పిలవబడినట్లు తండ్రి మనకి ఎలాంటి ప్రేమను అనుగ్రహించానో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనల్ని ఎరగదు, ఎలాగనగా అది ఆయనకు ఎరగలేదు. ఎవరిని ఎరగలేదు? లోకం అంటే దేవుణ్ణి ఎరగలేదంట. కానీ దేవుని పిల్లలకి చెప్పబడుతున్న మనం, క్రైస్తవులు అనబడుతున్న మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని ఎరిగాము కనుక మనల్ని లోకం ఎరగదంట. అలాగే దేవుణ్ణి కూడా
లోకం ఎరగట్లేదంట ప్రియమైన దేవుని వలరా. ఇంకేమంటున్నాడు? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యేకపరచబడలేదు. మనం ఏమైపోతామో ప్రత్యేకపరచబడలేదు. కానీ ఆయన అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము కనుక ఆయనను పోలి ఉందము. ఆయనను పోలి ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. మనలో దేవుని ప్రేమ ఉంటేనే మనం ఆయనను చూడగలుగుతాము, ఆయన యొక్క మాటలు వినగలుగుతాము, ఆయన సన్నిధానికి రాలేగలుగుతాము. అందుకనే ఆయన ప్రేమ మనుషులలో లేదు కాబట్టి ప్రియమైన దేవుని వలన అందుకే దేవుని సన్నిధానికి రాలేకపోతున్నారు. అందుకనే అక్రమం వారిలో విస్తరిస్తుంది. అక్రమం విస్తరించడం చేతనే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అందుకని ఇప్పుడు అనేకుల ప్రేమను విస్తరింప చేయడానికే దేవుని యొక్క మాటను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలన ఒకసారి చూద్దాం మరొక మాటను. అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని తెలుసుకోలేదు కనుక మనలో ప్రేమ లేదు అంటున్నాడు ఇక్కడ. దేవుడు ప్రేమ స్వరూపి. చూసారండి, ప్రేమ లేని వాడు దేవునిని ఎరగడు అంటున్నాడు. ఏమంటే మరలా చదువు ఆ మాట. దేవుడు అంట ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. చూసారండి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, అలాగనే మనిషిని కూడా ఎరగడు. ఇతడు మనిషి, ఇతను నేను చంపకూడదు అనేది అతడికి ఆలోచించడు. ప్రియమైన దేవుని వలరా దేవుని ప్రేమ మనలో ఉంటేనే ఏమంటాడు అక్కడ? దేవుడు ప్రేమ స్వరూపి. చదువు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ, చూసారండి, ప్రేమ దేవుడు మన యందుంచిన ఆ ప్రేమను ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన యేసుక్రీస్తు ఒక ప్రేమ స్వరూపుడుగా. యేసుక్రీస్తు వారు ఎవరండి? ప్రేమ స్వరూపుడిగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. నిజంగా ఆయనలో ఉన్న ప్రేమ ఈరోజు మనలో ఉందా? చల్లారిపోయిందంటే మనలో యేసుక్రీస్తులో ఉన్నంత ప్రేమ మనలో లేదండి. నిజంగా యేసుప్రభువు వారిని శిలువ మీద అతి దారుణంగా కొడుతున్నా కానీ, మొలలతో లేదా బల్లెముతో పొడుస్తున్నా కానీ, లేదా కొరడాలతో కొడుతున్నా కానీ, లేదా ముఖం మీద ఉమ్మేస్తున్నా కానీ ఆయనలో ప్రేమ తగ్గిందా? ఎదిరించారా? వాళ్ళని ఎవరినైనా ఎదిరించిందా? లేదు. ప్రియమైన దేవుని వలన అంటే ఆయనలో ప్రేమ ఎంతగా ప్రభావం చూపుతుందో మనం అర్థం చేసుకోవాలి. మరి మనలో అంత ప్రేమ ప్రభావం చూపుతుందా? క్రైస్తవులైన మనలో కూడా చూడండి, క్రైస్తవులైన వారిలో కూడా ప్రేమ లేదండి. ఈరోజు ఒక సేవకుడిని చంపారని, అతి దారుణంగా చనిపోయాడని ర్యాలీలు చేయటం, ఆ వ్యక్తి మీద కేసులు పెట్టడం అవసరం అసలుకి? ఒక దేశంలో ఒక దైవ సేవకుడు భార్య ఒక కారులో పోతున్నారంటే వీళ్ళు ప్రయాణం చేసి, ఆ కారులో సేవకుడు ఒక్కడే, మరి ఆ సేవకుడితో పాటు 2 పిల్లలు కూడా ఉండొచ్చు. ఇది జరిగిపోయి చాలా రోజులైంది. ఏం చేశారంటే వాళ్ళు మతోన్మాదులు, దేవుని నమ్మని వాళ్ళు, వారిలో ప్రేమ లేని వాళ్ళు ఏం చేశారంటే పెట్రోల్ పోసి, ఎవరైనా మిషనరీస్ వాళ్ళు, ఒడిశాకు సంబంధించిన దైవజనుడు, ఆయన మీద పెట్రోల్ పోసి తగలబెడితే అతని మీద కేసు పెట్టి బనాయించి కోర్టులోకి తీసుకొస్తే ఆమె ఏమన్నా తెలుసా? అతనిని క్షమించమని చెప్పింది భార్య. అతన్ని క్షమించండి, వాళ్ళని క్షమించి వదిలేయండి అంది. అలాగే ఈ మధ్యన ఒక పాస్టర్ గారు కూడా చనిపోయారు. ఎవరైనా? పెవీని పగడాల గారు. ఆయన భార్య కూడా ఏమన్నది? ఆయన ఎలాగో చనిపోయిన ఆయన తిరిగి రాడు కదా, చంపేసిన వాళ్ళని క్షమించండి అని క్షమాపణ గుణాన్ని పెట్టిందంటే ప్రియమైన దేవుని వలన ఆలోచించాలి. ఆమె బాగానే ఉంది, కానీ మిగతా సేవకులైన వాళ్ళు, మిగతా విశ్వాసుల వాళ్ళకి ఏమైందండి? ప్రేమ అవసరమా? ర్యాలీలు చేయటం. ప్రియమైన దేవుని వలన వారిలో ఏమి లేదు, ప్రేమ లేదు. అక్రమం అనేది ప్రవేశిస్తుంది, దుర్మార్గత ప్రవేశిస్తుంది. సాతానుగాడు ఏ రకంగా అయినా క్రైస్తవుడిని భూమి మీద లేకుండా చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాలి. మరొక మాటను ఈ సమయంలో చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం.
నీతిని జరిగించడు కాబట్టి అతనిలో ప్రేమ లేదనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదంట. నీతిని ప్రేమించిన వాళ్ళు దేవుని పిల్లలను ప్రేమించిన వారు సమాజాన్ని ప్రేమించరు, ఒక దేశాన్ని ప్రేమించరు. ఎందుకంటే వారిలో ఏమి లేదు, నీతి లేదు, ప్రేమ లేదు, దేవుని ధర్మము లేదు వారిలో. ఏమంటే మరలా చదువు, ఆ మాట బాగుంది, చదువు. ఏమండి, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో చూసారండి, అపవాది పిల్లలలో దేవుని పిల్లలైన వారు యుద్ధాలు చేయరు. దేవుని పిల్లలైన వారు మరొక వ్యక్తిని చంపాలనే ఆలోచన ఉండదు. అపవాది పిల్లలే మరొక దేశం మీద యుద్ధం చేయాలని ఆలోచిస్తుంటారు, మరొక మనిషిని చంపాలి. ఏమండి, అంతే కనపడుతుంది కదండి. కుటుంబంలోకి చూడండి, అపవాది పిల్లలైన వాళ్ళు తన భార్యని ఎంత దారుణంగా చంపుతున్నారో తెలుసు. ఏమండి, అలాగనే ఒక భార్య ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి గురించి ఏమని చెబుతుంది, ప్రియుడు అంట. ప్రియుడు అవుతాడండి ఒక వ్యక్తి. ఏమవుతాడు, మనుషుల దృష్టిలో ఒక ఘోరమైన మాట అంటారు. ఏమంటారు తెలుసా, ఉంచుకున్నవాడు అంటారు. ఒక మాట చెప్పాలంటే పచ్చిగా. కానీ వీళ్ళు ఇంగ్లీష్లో ఏమని పెట్టారంటే ప్రియుడు అని పెట్టారు. ఆ ప్రియుడు మోజులో పడి భర్తను కూడా ఏం చేస్తున్నాడు, చంపేస్తుందంటే వాళ్ళు కాదు అపవాది పిల్లలు. ప్రియమైన దేవుని వాళ్ళు ఏమంటాడు అక్కడ, చదువు. దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో చదవాలి. 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదంట. అంటే నీతిని జరిగించరు, నీతిని ప్రేమించరు. నీతి అనగా వాక్యాన్ని ప్రేమించరు, వాక్యాన్ని అంగీకరించరు. అలా అంగీకరించిన వారు, దేవుని పిల్లలను ప్రేమించిన వారు ఎవరంటే వారే అపవాది సంబంధులు, దుష్టుని సంబంధులు, దుర్మార్గులు. ఇలాంటి వారిలోనే ఈ ప్రేమ అనేది ఏమైపోతుంది, చల్లారిపోతుంది. ప్రియమైన దేవుని వలన అలా ప్రేమ మనలో కూడా ఒకలా చల్లారుతుందేమో, మనలో కూడా దుర్మార్గత ప్రవేశిస్తుందేమో, మనలో కూడా అధర్మం ప్రవేశిస్తుందేమో. ప్రియమైన దేవుని వలన ఆలోచిద్దాం. ఒకసారి చూద్దాం, మరొక మాటను చూద్దాం ఈ సమయంలో. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఏమండి, ఒకసారి చూద్దాం. మనలను సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుతాము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉంటాడా? ప్రేమ లేని వాడు చావు అనే స్థితిలో నిలిచి ఉన్నాడు. ఏమండి, పాతాళం అనే స్థితిలో నిలిచి ఉన్నాడంట. ఏమన్నాడు, మరొకసారి ఈ మాటను చూద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించును గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామే ఎరుగుతాము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్యజీవం ఉండదని మీరు ఎదుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. ప్రియమైన దేవుని వలన సహోదర, లోకము మిమ్మును ద్వేషించును అంటున్నాడు. చూసారండి, వారిలో ప్రేమ లేదు కనుక. ఏమండి, దేవుని నమ్మని మతోన్మాదులు ఉన్నారు కదా, దేవుని నమ్మని ఎంతోమంది ఏమండి నాస్తికులు ఉన్నారు కదా. వాళ్ళు ఎవరిని ద్వేషిస్తారు తెలుసా? దేవుని నమ్ముకున్న మనల్ని ద్వేషిస్తారు. మత గ్రంథం అని ఏమండి సంబోధిస్తుంటారు. ఎందుకంటే వారిలో ఏమి లేదు, దేవుని ప్రేమ లేదు. అదే అంటాడు, మనము ఏమంటాడు ఇక్కడ, మన సహోదరులను ప్రేమించుచున్న గనక మరణములో నుండి దాటి ఉన్నాము అంటున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని వల్ల మనం మన సహోదరుని, అంటే మన సంఘంలో ఉన్న సహోదరులని, దేవుని బిడ్డలు పడుతున్న వాళ్ళనే కానీ దేవుని నమ్మని వాళ్ళని కానీ మనం ఎలా ప్రేమిస్తున్నామండి? నిజంగా మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మరణంలో నుండి దాటి ఉన్నాం. అంటే మరణం అనగా నరకం అండి, నిత్య నరకము లేదా అగ్నిగుండము. ఏమండి, ప్రియమైన దేవుని వల్ల
దానిలోని మనం దాటి ఉన్నాము అంటున్నాడు. జీవంలోనికి ప్రవేశించిన వాడు అంటున్నాడు. అంటే ప్రేమ దేవుని వలన మనిషిలో ఈ ప్రేమ ఎప్పుడు ప్రవేశిస్తుందంటే దేవుని నమ్ముకున్నప్పుడే. దేవుని ఎవరైతే నమ్మకుండా ఉంటారో, దేవుని అంగీకరించని ఉంటారో, దేవుని ఎరగని వారిగా ఉంటారో వారిలో ప్రేమ అనేది చల్లారిపోద్ది. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారిలో ప్రేమ చల్లారదు. ప్రేమ అనే ఏమైంది? విఫలమైంది. ప్రేమ చిగిరించిద్ది. ఎందుకంటే ప్రేమ స్వరూపే కదండి భూమి మీదకి వచ్చింది. ఒకనాడు ఆదాములో అవ్వలో ప్రేమ అనేది చల్లారిపోయింది. అక్రమం అనేది ప్రవేశించింది, అధర్మము ప్రవేశించింది. కాబట్టి ఆ ప్రేమను మరలా చిగిరింపచేయడానికి యేసుప్రభు 2000 సంవత్సరం ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకని ఆయనను నమ్ముకున్న మనలో ఆ ప్రేమ చిగురించుతుంది, ఆ ప్రేమ అనేది ఫలించుతుంది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వలన క్రైస్తవులు అనబడుతున్నాం. మనం ఎంతో ధన్యులు అనుకోవాలి. క్రీస్తును ధరించిన మనం, క్రీస్తును అంగీకరించిన మనం ధన్యులమండి. నిజంగా మనల్ని కొడుతున్నా కానీ ఏం చేస్తున్నాం? అవతల వాళ్ళని ప్రేమిస్తున్నాం. మనం తిడుతున్నా కానీ, ఏమండి మనల్ని దూషిస్తున్నా కానీ, మనల్ని ఈ దేశంలో నుండి వెళ్ళగొట్టాలి, వేరే దేశానికి పంపించాలి, క్రైస్తవులను లేకుండా చేయాలని వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పలికినా కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తూనే ఉన్నాం. ఆయన వాళ్ళని దేశిస్తున్నామా? అంటే మనలో ఉందా ప్రేమ? వారిలో చల్లారిపోయిందా ప్రేమ? దేవుని ఆలోచించాలి. మనలో ప్రేమ ఏమండి దినదినము ఏమవుతుంది? విస్తరిస్తుంది ప్రేమ మనలో. ఎవరిలో చల్లారిపోతుంది? అపవాది పిల్లలు అనబడుతున్న వారిలో. ఒకప్పుడు మనం కూడా లోకంలో ఉన్నాం కదా. దేవుని ఎప్పుడైతే నమ్ముకొని దేవుని అంగీకరించామో అప్పుడు మనలో ఏమవుతుంది? ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి ప్రేమ మనలో విస్తరిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రేమ దేవుని వలన ఏమండి అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతుంటుంది. అంటే మనలో కూడా అక్రమం అనేది ప్రవేశించింది. చిన్నగా మనకి తెలియదు, మనకు అర్థం కాదు. కాబట్టి ప్రేమ దేవుని వల్ల మనలో అక్రమం అనేది ప్రవేశించకుండా ఉండాలంటే ఇలాంటి అనేకమైన విషయాలు మనం నేర్చుకొని ఇతరులకి మనం ఆ మాటలు ఏం చేయాలి? పంచాలని తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన మాలో అక్రమం అనేది విస్తరించకుండా లేదా మాలో ప్రవేశింపకుండా ఉండాలని ఈ మాటలని పిల్లలకు తెలియజేసిన తండ్రి. మరి నాయన నిజంగా ప్రేమ కలిగిన మేము అనేకులను ప్రేమించి అనేకులను మీ వైపు నడిపించగలగడానికి ఈరోజు నాయన నీ మాటల ద్వారాగా హెచ్చరింపబడ్డ మేము మాలో ప్రేమ చల్లారకోకుండా అనేకులను ప్రేమించి నీ వైపు మళ్లించడానికి ఎన్నో సభలను ఎన్నో కార్యక్రమాలను జరిగించి మా జీవితంలో మిమ్మల్ని మహిమపరిచి నీ పిల్లల్ని నీ వైపు నడిపించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇప్పటి వరకు నీ పిల్లలు నీ మాటలు విన్నారు. మరి ఈ మాటలు విన్న మాటలను నిష్ప్రయోజనం కాకుండా నా తండ్రి ఫలించి నూరంతులుగా అభివృద్ధిపరచబడి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని నీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.